టొబాకో ప్రొడక్ట్స్ ఒమన్ లాంటి ముస్లిం దేశంలో నిషేధం. అవి అక్రమంగా అక్కడే తయారు చేస్తుంటే అరెస్టులు చేసినటువంటి సంఘటన. ఒక ఆపరేషనే చేసింది ఆ ప్రభుత్వం. ఒమన్లోని నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లో అక్రమంగా ఈ పొగాకు వీధి విక్రయాలు నిబంధనల ఉల్లంఘన మీద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సిపిఏ ఉమ్మడి తనిఖీలు చేసింది. ఈ దాడుల్లో భారీగా నిషేధిత సిగరెట్లు నమలడానికి ఉపయోగించే చ్యూయింగ్ టొబాకో పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. నార్త్ అల్ షర్కియాలోని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్కి చెందిన సినావ్ ఆఫీస్ ఇతర ప్రభుత్వ శాఖల సహకారంతో సంయుక్తంగా ఈ తనిఖీలు చేసింది. లైసెన్స్ లేని వీధి విక్రేతలు, ముఖ్యంగా వలస కార్మికులు, ఎక్స్పాట్రేట్ వర్కర్స్ పాల్పడుతున్నారు ఈ చట్ట వ్యతిరేక అమ్మకాలకి అన్నటువంటిది గుర్తించింది. అదే సందర్భంలో మార్కెట్ నుండి 34 ప్యాకెట్ల సిగరెట్, 118 బ్యాగుల నిషేధిత నమిలే పొగాకు ఉత్పత్తులు, 11 ప్యాకెట్ల జిప్సం మెటీరియల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత వస్తువులు విక్రయిస్తూ పట్టుబడిన ఉల్లంఘనదారుల మీద అధికారులు చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించారు. ఒమాన్ సుల్తానేట్ వ్యాప్తంగా ఇట్లా నిషేధిత ఉత్పత్తులు చలామణిని అరికట్టడానికి, వినియోగదారుల హక్కులు కాపాడడానికి మార్కెట్ల మీద నిరంతరం నిఘా ఉంటుందని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. అది ఇక్కడ స్పెషాలిటీ.